విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య ఉన్న పాత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సొంత అన్న, మాజీ ఎంపీ కేశినేని నానిపై విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వివాదం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సోషల్ మీడియా వేదికగా తనపై, తన కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేశినేని నానిపై బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వివాదంపై విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఎంపీ శివనాథ్ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బ్యాంకుల నుంచి 120 కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన నాని విజయవాడకి ఓ విజయమాల్యాలా మారారంటూ ఎద్దేవా చేశారు. సామాన్య పౌరులు 1 నెల ఈఎంఐ ఆలస్యంగా కడితే నోటీసులు పంపే బ్యాంకులు 100 కోట్ల రుణాలు తీసుకుని 11 ఏళ్లుగా కట్టని నాని విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ఆయన ప్రశ్నించారు. నాని చేసిన 120 కోట్ల రుణాల ఉదంతం బెజవాడ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణాల్లో ఒకటి అని ఎంపీ శివనాథ్ ఆరోపించారు. ఆయన ఇల్లు, హోటల్తో సహా అనేక ఆస్తులు బ్యాంకు తనఖాలోనే ఉన్నా వాటిని అనుభవిస్తున్నారని, పన్నులు సరిగా చెల్లించకుండా తప్పుకునే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలకి ఒక్క ఆధారం ఉన్నా బయట పెట్టాలని, మాట్లాడేది నాని అయినా తెర వెనక ఉండి స్క్రిప్ట్ నడిపిస్తోంది వైసీపీ, తాడేపల్లి ప్యాలెస్తేనని దుయ్యబట్టారు. ఈ వివాదానికి ప్రధాన కారణం గతేడాది ఏప్రిల్ 22న కేశినేని నాని సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక బహిరంగ లేఖేనని తెలుస్తోంది. అందులో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో ఎంపీ చిన్ని అక్రమంగా లబ్ధి పొందుతున్నారని, బినామీల పేర్లతో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుంటున్నారని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దుష్ప్రచారంపై గతంలోనే తాను లీగల్ నోటీసులు పంపినప్పటికీ నాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, పైగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చిన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్ని ఫిర్యాదును స్వీకరించిన పటమట పోలీసులు కేశినేని నానిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్లు 204, 351, 352, 353, 356, 61తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసి సోషల్ మీడియా పోస్టుల ఆధారాల్ని సేకరిస్తున్నారు. కేశినేని సోదరుల మధ్య గత కొంతకాలంగా ఆస్తులు, వ్యాపారాలు, బినామీల వ్యవహారాలపై నడుస్తున్న అంతర్గత యుద్ధం 2024 సార్వత్రిక ఎన్నికలతో పూర్తిగా రోడ్డున పడింది. కేశినేని భవన్ విషయంలో కూడా ఇద్దరి మధ్య గతంలో మాటల యుద్ధం నడిచింది. ఇక గత ఎన్నికల్లో తమ్ముడు కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయగా అన్న కేశినేని నాని వైసీపీ తరపున నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో చిన్ని చేతిలో నాని ఘోర పరాజయం పాలైన తర్వాత ఈ రాజకీయ, కుటుంబ ఈక్వేషన్స్ మరింత దెబ్బతినగా ప్రస్తుత పోలీస్ కేసుల పరిణామాలు విజయవాడ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.